పక్కన గట్టుకుంటే కనిపిస్తుందండి, ఓ పక్క ఆర్గానిక్ అని పెడతాడండి. ఇదేమో 20 రూపాయలు, ఇదేమో 100 రూపాయలు. ఏందిరా అంటే ఇందులో పురుగుల మందులు వాడారు, ఇందులో పురుగుల మందులు వాడలేదు. విషయం ఏంటంటే ఆర్గానిక్ కి అంత రేట్ ఈరోజు పెరిగింది. అటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఒక పక్క సబ్సిడీ వస్తుంది, నాబార్డ్ ద్వారా 40% సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది, అదేవిధంగా మీకు కూడా లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నియోజకవర్గంలోని కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి డిసిసిబి చైర్మన్ గారికి ఒక వినతి, మరి మీ పరిధిలో ఉందో లేదో, మరి మా బీటిల్ లీఫ్, మా తమలపాకుల తోటలు కూడా మీ హార్టికల్చర్ కూడా మీ పరిధిలోనే ఇవ్వాలి. కాబట్టి మా దగ్గర మీకు రాష్ట్రంలో మన విశాఖపట్నం జిల్లాలో తమలపాకులు పండించే రైతులు ఎక్కువ మంది మన పాయకరావుపేట నియోజకవర్గంలో, పాయకరావుపేట మండలంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా మొత్తం నియోజకవర్గం మొత్తం వేస్తారు. వాళ్ళకి కూడా సరైన సదుపాయాలు ఇవ్వాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పక్క